ఓ మనసా అని చెప్పి మనకి స్వరరాగ సుధార సంయుక్త భక్తి స్వర్గాపవర్గమురా అనే కీర్తనలో చెప్తారు. ఈశ్వరుడు పార్వతీదేవికి మర్మాలని లోతైనటువంటి ఈ విషయాల్ని చెప్పారట మంత్రరూపంగా చెప్పినటువంటి వాటిని కళాపార్గంలోంచి సంగీత రూపంగా బయటికి తీసుకొచ్చారు త్యాగరాజస్వామి వారు. అక్కడ పరిశోధన జరిగిందా చెప్పారుగా వారు. ఆవిడ పేరేమిటి? హరిప్రియ గారు తపస్సు అన్నారు. ఎప్పుడైనా సరే చాలా అద్భుతంగా చెప్పారు ఆవిడ. ఎంత చక్కటి విషయాలు చెప్పారు. తపస్సు అన్నారు. కుశలవుల గురించి చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి గాథ. నారద మహర్షి గురించి ఎంత అద్భుతమైన విషయం చెప్పారు ఇందాక. చాలా చాలా అద్భుతమైన విషయాలు ఇవాళ మనం వినవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక పరికరాన్ని గురించి చరిత్రలు చెప్పచ్చు, ఒక గాయకుడి గురించి చరిత్రలు చెప్పచ్చు, వాగ్గేయకాల గురించి చరిత్ర చెప్పచ్చు. కానీ మూలాల్లోకి వెళ్ళి పురాణాల్లో ఇలా ఉంది అని చెప్పేటువంటి వ్యక్తులు చాలా అరుదు మనకు. ఆ విషయాలే మనం ప్రధానంగా గ్రహించాలి. అందులో మనకి చెప్తారు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నువ్వు ఏం తెలుసు, నువ్వు మూలం దేని యొక్క మూలం తెలుసుకోవాలన్నా సరే తపస్సుతోనే తెలుసుకోవాలి. తపస్సు అంటే ఏమిటి? తప్యతే అనేనేది తపహ. దీని చేత తప్పించబడుతూ ఉంటాం మనం. కాలిపోతూ ఉంటామంటే చిక్కిపోతూ ఉంటాం. ఒళ్ళు వేడెక్కిపోతుంటే ఏమవుతుంది? ఆహారం మీద రుచి ఉండదు, ఏమీ తాగాలి, నిద్ర పట్టదు, రాత్రులు అదే ఆలోచన వస్తూ ఉంటుంది. మృదంగ విద్వాంసులు కొంతమంది రాత్రి నిద్రపోకుండా లెక్కలు వేసుకుంటూ వెంటనే మృదంగం తీసుకుని వాయిస్తూ ఉంటారు. అద్భుతం అండి. మరి అదొక ఎంత ఆ సాధన ఎంత అద్భుతంగా ఉంటుంది. అది ఒక ఆనంద కేడి విలాసం అంతే. అది నిద్రపోలేదు కదా, మీరు నిద్రలు మానేసిన అబ్బాయి పోతే పోనివ్వండి, నిద్ర మంచి లెక్కలు వస్తున్నాయి, మంచి మాకు ఆలోచనలు వస్తున్నాయి దీంట్లో అంటారు. రవి అలా సాధన చేస్తున్న వ్యక్తే కదా. అలాగే ఒక సాధన ఏ విషయంలో అయినా సరే తపస్సు తప్పింప చేయడం అంటే నాకు నిద్ర అక్కర్లేదు. నేను ఒక కావ్యం రాశాను, ఆత్మానుభవ నివేదన ఒక కావ్యం రాశాను. ఈ కావ్యం రాసేటప్పుడు ఒకప్పుడు రాత్రులు నాకు 4 అయ్యేది నిద్ర పట్టేసి. ఒక శ్లోకం గురించి ఆలోచిస్తుంటే 4ంటికి నిద్రపోయాను. అలా నిద్రలు మానేసుకుని రోగం కూడా కొంత తెచ్చుకున్నాను. ఆ తర్వాత విషయం అది ఎలాగో తప్పదు. ఇలాంటి విషయాల మీద రోగం వచ్చినా నాకు సంతోషం. భోగం మీద రోగం రాకూడదు, కానీ యోగం మీద రోగం రావచ్చు. అది ఇబ్బంది లేదు. యోగ సాధనలో రోగాలు వచ్చినా ఇబ్బంది లేదు. శంకరాచార్యుల వారికి ఆ తప్పించిపోయి తపస్సు యొక్క తీవ్రతలో ఆయన శరీరం అంతా కూడా ఒక రోగంతో నిండిపోయింది. అయినా సరే దాన్ని లెక్క చేయకుండా ఆయన మళ్ళీ ఆ ధ్యానంలో ఆయన తపస్సులో ఉండిపోయేవారు. అలాగా యోగంతో వచ్చే రోగం గొప్పది, కానీ భోగంతో వచ్చే రోగం మాత్రం చెడ్డది. దాని దగ్గర అప్పుడు భోగాన్ని దూరం చేయాలి. ఈ విధంగా సాధన చేసేటప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా చాలా ఏకాగ్ర స్థితి తీసుకెడుతుంది. అలాగ తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నువ్వు లోపల ఏది తెలుసుకోవాలన్నా సరే తపస్సుతోనే తెలుసుకోవాలి. అలాగ తపింప చేయడానికి నారద మహర్షి ఒక గ్రంథాన్ని త్యాగరాజస్వామి వారి చేతిలో పెట్టారు. ఆయన అక్కడి నుంచి ప్రారంభించారు. అప్పటిదాకా తపస్సు లేదు, విద్యాభ్యాసం తపస్సు రెండు ఒకటి కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆడుతూ పాడుతూ చేసేది విద్యాభ్యాసం, ఆటలన్నీ కట్టిపెట్టి చేసేది తపస్సు. అది ఆడుతూ పాడుతూ చేయడానికి కుదరదు. ఆడుతూ పాడుతూ కూడా ఉండాలని అనిపించదు అక్కడ, అది వేరే విషయం. చూడండి, మీకు విద్యాభ్యాసంలోకి వచ్చేసరికి గురువుగారు చెప్పేది ఏదైనా ఉంటే కాసేపు మాకు విశ్రాంతి ఇస్తే బాగుండు, గురువుగారు ఈరోజు మాకు అనధ్యయనం, మాకు పాఠం సెలవు పెట్టుకోవచ్చా అంటే అలాగే అంటే సంతోషిస్తారు. ఈరోజు వర్షం పడుతోంది, గురువుగారు వర్షం పడుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే పోనీ ఆపేరా అంటే సంతోషం. ఇది అభ్యాసంలో ఉన్న విషయం. తపస్సులో అలా ఉండదు. గురువుగారు ఒకవేళ ఈరోజు మన అభ్యాసం ఆపుదామంటే మమ్మ గురువుగారు అది మాత్రం భోజనం మానేయమని చెప్పండి, మానేస్తాను. అభ్యాసం మాత్రం మానమని చెప్పకండి. అది తపస్సు అంటే. తపస్సు అంటే శిష్యుని యొక్క నిరాదరణతో వచ్చేది అభ్యాసం. గురువు యొక్క నిరాదరణతో శిష్యుడు అంగీకరించకుండా ఉండే తపస్సు. అందువల్ల ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయొచ్చు, తపస్సుని ఆడుతూ పాడుతూ చెయ్యలేం, అలా ఇష్టపడలేం కూడా. ఆటపాట రెండు వదిలేయాలనిపిస్తుంది. అలా తపస్సు చేసిన నాడు మనకి నాదం పట్టుబడుతుంది. ఇప్పుడు వాళ్ళ సంగీతంలో నాదం పట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారండి. అందరూ స్వరయుక్తంగా పాడగలుగుతారా? ఎక్కడో అక్కడ అపస్వరాలు తొంగి చూస్తూ ఉంటాయి. నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఉంటుంది.